హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూసుకుంటే చాలా రోజుల నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి పోలీస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ రోజు వచ్చినటువంటి తాజా సమాచారం అనేది 25 మీకు పూర్తిగా అఫీషియల్గా వచ్చినటువంటి అఫీషియల్ వెబ్ పేజ్ నుంచి చూపిస్తాను. అన్ని లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తాను. మీ దగ్గర 12th క్లాస్ మీ దగ్గర ఉండి, డిగ్రీ మీ దగ్గర ఉండి 4 years తర్వాత మీకు వచ్చినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు అయితే రావడం జరిగింది. అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా మీరు అప్లై చేసుకోవాలి అని ఆల్రెడీ చాలా వీడియోస్లో చేయడం జరిగింది. ఇప్పుడు అఫీషియల్గా వచ్చిన తర్వాత చాలా మంది అడుగుతుంటారు, ఇందులో ఏజెమ్స్ ఉండాలి, అలానే మనకు హైట్ వెయిట్ ఎంత ఉండాలి, చాలా వరకు డౌట్స్ ఉంటాయి కదా. అవన్నీ క్లియర్ చేస్తూ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తారంటే మీకు అర్థమవుతుంది ఏం చేయాలి, ఎలా చేయాలి. అన్ని పీడిఎఫ్ అనేది ఎక్కడ ఉన్నాయి కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడి నుంచి రీడ్ అవుట్ అని చేసుకోండి. ఇప్పుడు అఫీషియల్ వెబ్ పేజ్ నుంచి ఫస్ట్ చూపిస్తాను, ఆ తర్వాత ఎక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి అఫీషియల్ వెబ్ పేజ్ మనకు tslprb.in అనే అఫీషియల్ వెబ్ పేజ్ లో మనకు అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఈ అఫీషియల్ రిలీజ్ చేసినటువంటి దాంట్లో మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఏంటంటే మీకు ప్రైమరీ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆ తర్వాత ఫిజికల్ అఫిడెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆ తర్వాత ఫైనల్ రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఇందులో సెలక్షన్ అనేది అవుతారు. అయితే మనకు ఏ పోస్టులు ఉన్నాయి అంటే కానిస్టేబుల్ పోస్టులు మనకు చూసుకున్నట్లయితే అంటే టోటల్ గా మనకు కానిస్టేబుల్ 15,644 పోస్టులు అయితే రావడం జరిగింది, పోస్టులు అయితే ఉన్నాయి. అలానే మనకు చూసుకుంటే ఎస్ఐ పోస్టులు మనకు చూసుకున్నట్లయితే టోటల్ గా 554 పోస్టులు అయితే ఉన్నాయి. అలానే మనకు చూసుకున్నట్లయితే అంటే కొన్నిట్లో ఐటీ కానీ, అలానే ఫ్రెండ్స్ మెకానికల్ కానీ డ్రైవర్ పోస్టులు మనకు చూసుకున్నట్లయితే 383 పోస్టులు అయితే ఉన్నాయి. అలానే మనకు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కొన్నిట్లో ఐటీ వాళ్ళకి, అలానే మనకు ప్లంబర్ అనేసి డిఫరెంట్ కేటగిరీలో మనకు 33 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే అప్లై అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది మనకు చూసుకున్నట్లయితే 2 May నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అది పూర్తిగా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకు చాలా క్లియర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, నోటిఫికేషన్ దీనికి సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను మన అఫీషియల్ వెబ్ పేజ్లో. అక్కడ నుంచి కానిస్టేబుల్ వేరుగాను, అలానే మనం చూసుకుంటే ఎస్ఐది వేరుగాను మీకు ఇవ్వడం జరుగుతుంది. మంచి బేసిక్ పే అనేది ఇక్కడ మీకు ఉంటుంది ఫ్రెండ్స్. 24,280. మీరు ఏంటంటే 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇందులో మీకు అవకాశం అయితే ఉన్నాయి. చాలా వేకెన్సీస్ రావడం జరిగింది 2018 తర్వాత. ఓకే, 2018 తర్వాత ఇప్పుడు 2022లో మీకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్స్ ఎవరు కూడా మిస్ కాకండి. ఎందుకంటే ఇది చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఇందులో సబ్స్క్రిప్షన్ ఇండియాలోని లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీ నుంచి బంపర్ అవకాశం అయితే రావడం జరిగింది. ఏపీపీఎస్ నుంచి కానీ, టీఎస్పీఎస్ నుంచి కానీ మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అయితే అలానే మోర్ అప్డేట్స్ ఏ నోటిఫికేషన్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే బెస్ట్ ఆఫర్ గా మీకు ఏంటంటే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ గా మీరు తీసుకున్నట్లయితే 20% అనేది మీకు ఇక్కడ డిస్కౌంట్ అనేది కూడా ఇస్తున్నారు. ఆఫర్ అనేది 25 నుంచి 28 మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ బంపర్ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి. అలానే మన కోడ్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అలానే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి, TZT10 అనే కోడ్ కానీ మీరు యూజ్ చేసుకుంటే 10% అక్కడ మీకు డిస్కౌంట్ కూడా దొరకడం జరుగుతుంది. ఓకే, అలానే మీరు కానీ చూసుకుంటే ఇందులో ఎన్ని డౌట్ ఉన్నా కూడా మీకు అలానే ఫ్రెండ్స్ టాప్ ఎడ్యుకేషన్ సంబంధించిన టీచర్ నుంచి కూడా ఇక్కడ మీకు ఫుల్ ఫెసిలిటీగా పూర్తిగా మీకు ఈ అవకాశం అనేది కల్పిస్తుంటారు. అయితే ఇందులో కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు 100% జాబ్ అనేది పొందగలుగుతారు. ఆల్రెడీ ఫ్రెండ్స్ మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కూడా, ఎనీ దాని గురించి కూడా ఉన్నా కూడా ఇక్కడ మీరు అన్ని క్వశ్చన్స్ కూడా క్వాలిఫై అనేది చేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్ వెబ్ నేర్ కూడా మీకు ఇక్కడ పార్టిసిపేషన్ చేసి మీరు క్లియర్ అనేది చేసుకోవచ్చు. అలానే మీకు చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ కి సంబంధించి ఇక్కడ మోక్ టెస్ట్ అనేది మీకు అంటే ప్రిపేర్ అవుతున్నారు. అందులో కానీ మీరు టాప్ కానీ ర్యాంక్ కొట్టినట్లయితే టాప్ 4లో మీకు ఏంటంటే సబ్స్క్రిప్షన్ 100% కూడా, అలానే టాప్ 2 మనకు చూసుకుంటే 75% ఇక్కడ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ కానీ మీరు చూస్తున్నట్లయితే అంటే మీరు ఏం చేయాలంటే మన కోడ్ అనేది యూజ్ చేయండి. మీకు డిస్కౌంట్ తో పాటు నాకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. చదివి బాగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మీ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ లో, మీ రిలేటివ్ లో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి, 10 మందికి తెలియాలి. ఎందుకంటే టైం అనేది ఉంది. అయితే కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకోవాలి ఆ టైం లోపల. ఆ తర్వాత ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ అనేది చదువుకోవాలి. అప్పుడు మాత్రం ఇందులో మీరు సక్సెస్ఫుల్ అనేది అవ్వగలుగుతారు. ఆల్రెడీ ఎలా చదవాలనేది కూడా నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. ఒకసారి బ్యాక్ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కానీ కిందికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ అంటే 15,644 చాలా వేకెన్సీస్. అంటే ఇక్కడ మీరు ఫైర్ మ్యాన్ కి సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి, కానిస్టేబుల్ ఉన్నాయి, ఉమెన్స్ కి సంబంధించిన కూడా ఉన్నాయి, మేల్ పర్సన్స్ కూడా అప్లై చేసుకునే వీలుగా, అలానే ఉమెన్స్ కూడా అప్లై చేసుకునే వీలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ సాలరీ బేసిక్ పే మీరు చూసుకుంటే 24,280 నుంచి అలానే 72,550 వరకు మీకు ఇక్కడ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎస్ఐ పోస్ట్ కూడా ఓన్లీ మీ దగ్గర డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు అప్లై అనేది ఇందులో కూడా చేసుకోవచ్చు. అక్కడ మీరు చూసుకుంటే 12th క్లాస్, ఇక్కడ మీరు చూసుకుంటే డిగ్రీ అర్హతతో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. 42,300 వరకు ఇక్కడ మీకు ఉంటుంది. ఓకే, ఇందులో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే వీలుగా ఉన్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలానే ఐటీ ఉన్న, అలానే ప్లంబర్ ఉన్న, డిప్లొమా ఉన్న వాళ్ళకు కూడా అవకాశాలు అనేది ఇక్కడ చాలా ఉన్నాయి. అంటే మీకు ఈ వేకెన్సీస్ చాలా అరుదుగా వస్తుంటాయి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు అఫీషియల్ వెబ్ పేజ్ లో వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి ఇప్పుడు చూద్దాం.
ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అఫిషియల్ వెబ్ పేజ్గా ఈ రోజు మనకు 25వ తేదీన అఫిషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఎలాంటి తప్పు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఇవ్వలేదు, ఇంతవరకు ఇవ్వలేదు, ఇంకా ఫోన్ కూడా మేము ఇవ్వము. మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి మెసేజ్ మన ఛానల్లో వస్తుంది. మీరు చేయాల్సిన చాలా సింపుల్, వీడియో కానీ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ అనేది మీరు అప్లై అనేది చేసుకోవాలి. తెలంగాణ స్టేట్కి సంబంధించి అంటే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ అనేది మనకు తీసుకురావడం జరిగింది. 2 మే నుంచి స్టార్ట్ అవుతుంది. 20 మే వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఆ సేమ్ అనేది వేకెన్సీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇవన్నీ మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా అనేది కూడా మనకు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మనకు వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇక్కడ పూర్తిగా 29 డిస్ట్రిక్ట్ సంబంధించి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చాలా క్లియర్గా అనేది ఇచ్చారు. ఓకే, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో డాక్యుమెంట్ అనేది ఫ్రెండ్స్ అంటే చాలా వరకు ఇక్కడ 48 పేజెస్ ఉన్నాయి. ఈ 48 పేజెస్ కన్నా మీకు ఏంటంటే సింపుల్గా మీకు ఏంటంటే ఒక పీడిఎఫ్ అనేది రెడీ చేశాను, తెలుగులో ఉంది, దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే మనకి ఏంటంటే పూర్తిగా అనేది ఫ్రెండ్స్ ఇక్కడ వేకెన్సీస్ చాలా వరకు ఈ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అవన్నీ చెప్పారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ మీకు చెప్తాను. ఇక్కడ ఫీజు మీకు కానీ చూసుకున్నట్లయితే నార్మల్గా ఉన్నటువంటి జనరల్ పర్సన్స్కి 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అలానే ఫీమేల్స్కి 400 రూపీస్ అనేది మనకి ఇక్కడ ఫీజు అనేది ఇంటిమేట్ చేయడం జరిగింది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ కిందకి వచ్చినట్లయితే అంటే అప్లై అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాలి కాబట్టి ఆన్లైన్లోనే పేమెంట్ అనేది కూడా చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. ఓకే, అంటే 2 మే నుంచి కాబట్టి ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్ అనేది మీ దగ్గర రెడీగా పెట్టుకోవాలి. అంటే వాల్యూడ్ అయినటువంటి మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అనేది మీ దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో ఫ్రెండ్స్ సెలెక్టెడ్ ఏ పోస్ట్ మీరు అప్లై చేస్తున్నారో పైన పోస్ట్ నేమ్ ఉంటుంది కదా, కోడ్ అని ఇచ్చింటారు, ఆ కోడ్ అనేది మీ దగ్గర రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే టోటల్గా పేమెంట్, ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే యూజర్ ఐడి అలాంటి పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత స్కానింగ్ చేసినటువంటి అన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా రీసెంట్గా తీసుకుంటే మీరు ఏంటంటే కొత్తగా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, దాని మీద సిగ్నేచర్ అనేది చేసి ఉండాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు అవన్నీ కూడా రీసెంట్గా తీసుకున్నటువంటి ఫోటోస్, అలానే మీరు ఏంటంటే టోటల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే రీసెంట్గా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా బీసీ వాళ్ళకి రీసెంట్గా తీసుకున్నటువంటిది అంటే లాస్ట్ 3 months లోపల ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర రెడీగా తీసి పెట్టుకోండి. అవన్నీ ఇందులో అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అంటే సిగ్నేచర్ ఎలా చేయాలంటే ఇక్కడ ఫోటో మీద కింద మీరు సిగ్నేచర్ అనేది చేయాలి, ఫోటో పైన. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఫోటో సైజ్ ఏముండాలని ఇక్కడ చాలా క్లియర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అయితే డాక్యుమెంట్ అనేది స్టాంప్స్ ఇంపార్టెంట్ కదా, ఆ డాక్యుమెంట్ అనేది మీరు ఏమేమి తీసుకోవాలి అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. 12th క్లాస్ మార్క్ లిస్ట్ మీరు కానిస్టేబుల్కి అప్లై చేస్తుంటే కానిస్టేబుల్కి సంబంధించి 12th క్లాస్ మీ దగ్గర ఉండాలి. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్, అలానే ఈడబ్ల్యూసీ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కానీ ఎన్ని సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న అన్ని కూడా మీ దగ్గర ఇక్కడ చెప్పినటువంటి అన్ని కూడా మీ దగ్గర పెట్టుకోవాలని తెలియజేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను ఇది పూర్తిగా 48 పేజెస్ ఉన్నాయి కదా, ఇది చాలా షార్ట్ కట్లా మీకు ఏంటంటే అందులో ఫిజికల్ అఫిడవిట్ టెస్ట్ కానీ అలానే రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి తెలుగులోనే ఉంది, అలానే ఏజ్ లిమిట్స్ అనేది కూడా తెలుగులో ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ చెప్పిన విధంగానే ఇప్పుడు మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్ట్ కానీ మీరు అప్లై చేసుకున్నట్టయితే ఏదైనా డిగ్రీ మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చును. అలానే మీరు కానీ చూసుకున్నట్టయితే మన తెలుగులో ఒకసారి న్యూస్ పేపర్ కటింగ్ వచ్చింది, దాన్ని బట్టి మీకు ఆధారంగా ఇక్కడ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అలానే ఏజ్ కానీ మనం కానీ చూసుకుంటే 21 సంవత్సరాల నుంచి 25 మధ్యలో మీకు ఉండాలి. అలానే మనం కానీ చూసుకున్నట్టయితే ఫైర్మెన్ సంబంధించి ఎవరైనా దాన్ని అప్లై చేసుకున్నట్టయితే 18 నుంచి 30 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. కానిస్టేబుల్ మనం కానీ చూసుకుంటే 18 నుంచి 22 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్షన్ కూడా ఇక్కడ మీకు ఉంటుంది. నోటిఫికేషన్ ఉంది, కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో పేపర్ 1 అలానే పేపర్ 2 అలానే పేపర్ 3 అనేవి మనకు టోటల్ గా ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ అనేది చాలా క్లియర్ గా ఇచ్చారు. ఏ సిలబస్ లో మీరు ప్రిపేర్ అవ్వాలని తెలుగులో ఉంది, ఇవన్నీ కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది కూడా ఇస్తున్నాను. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో శారీరక దారిత్యం అలానే ఏంటంటే పరీక్షలు ఏమేమి ఉంటాయి. 100 మీటర్స్ అనేది మీకు జనరల్ పర్సన్స్ కి అలానే మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 100 మీటర్ అనేది 15 సెకండ్ లో మీరు కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ 3.8 మీటర్ అనేది మీరు క్వాలిఫై అవ్వాలి. అలానే ఫ్రెండ్స్ షార్ట్ పుట్ 7.26 kg తీసుకొని 5.60 మీటర్ అనేది మీరు ముందుకు వేయాలి. హై జంప్ అనేది 1.20 అంటే మీటర్ అనేది మీరు హై జంప్ అనేది క్వాలిఫై అనేది అవ్వాలి. అలానే 800 మీటర్ పరుగు అనేది కూడా కంపల్సరీ 170 సెకండ్లో మీరు కంప్లీట్ చేయాలి. అలానే మహిళలు కూడా ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే 100 మీటర్ అనేది ఉంటుంది కంపల్సరీగా 60 అంటే 20 సెకండ్లో మీరు కంప్లీట్ అనేది చేయాలి. లాంగ్ జంప్ మనం చూసుకుంటే 2.50 మీటరు. అలానే షార్ట్ పుట్ మనం చూసుకుంటే 4 కిలో ఉన్నటువంటి వెయిట్ ని 3.75 అనే మనం దూరం అంటే వేయాలని తెలియజేస్తున్నారు. రెగ్యులర్ గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ గా మీకు తెలియజేయడం జరుగుతుంది. అప్లై కూడా ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియో అనేది వస్తుంది. కాబట్టి ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఫస్ట్ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఆ నోటిఫికేషన్ చదవండి. ఏదైనా అర్థం కాకపోతే ఆ తర్వాత కామెంట్స్ అనేది తెలియజేయండి, మీకు రిప్లై అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.